అధికారంలో ఉన్న ప్రభుత్వాలు జాగ్రత్తగా పనిచేయాలని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సూచించారు. ప్రజలకు మంచి చేయలేక, ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రతిపక్షాలు టార్గెట్ చేసుకుని ప్రభుత్వం నడుస్తోందని, ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016లో వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా కాఫర్ డ్యాం పనులు చేపట్టడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ బృందం తేల్చిందన్నారు. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం పట్టించుకోకుండా ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టడంపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసిందన్నారు. ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా చేశారు. అనంతరం మదనపల్లెలో ఫైల్స్ కాలిపోయాయి. పోలవరం వాస్తవాలను అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెప్పిన వెంటనే ధవళేశ్వరం R&R కార్యాలయంలో ఫైల్స్ కాలిపోయాయంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం ప్రచారం చేశారో వాటిని అధికారంలోకి వచ్చి ఒకటి కూడా నెరవేర్చడం లేదు. ప్రజలను మోసం చేయడానికి ప్రభుత్వం పేద అరుపులు అరుస్తోందని ఎద్దేవా చేశారు. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులు ఇచ్చి పూర్తి చేయాలని, టీడీపీకి సహాయంగా ఉన్న జనసేన కూడా కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్కు బదులు ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు తీసుకున్నారని, దీనివల్ల రాష్ట్ర ప్రజలు ఎంతో నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంలో ప్రాజెక్టుతో పాటు ప్రధానంగా R&R గురించి కూడా ఆలోచించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా వాటి అమలు కోసం ప్రయత్నించినటువంటి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు ప్రజలు. 5 సంవత్సరాలు భరించాల్సిందే అనే విధంగా ఈరోజు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రోజుకొక ప్రజల దృష్టి మరల్చేటువంటి, ప్రజల దృష్టిని ప్రభుత్వం చేయనటువంటి పనుల నుంచి దృష్టి మదల్చడానికి తనకున్నటువంటి మాధ్యమ బలాన్ని, అంటే మీడియా స్ట్రెంగ్త్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ రాష్ట్ర పౌర జీవనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఆ ప్రాజెక్టుని కేంద్రమే నిర్మిస్తానని విభజన హామీల్లో ప్రధానమైనటువంటి హామీగా ఆనాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన దాని నుండి కోలుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కొంత సాధ్యం అవుతుందని ప్రధానమైనటువంటి హామీలో పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక తరగతి హోదా, ఈ రెండింటినీ పొందుపరిచినటువంటి నాటి ప్రభుత్వం, నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఆనాడు ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ 2 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో చెప్పినటువంటి మాటలు ప్రత్యేక తరగతి హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇమ్మని ఆనాడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారి మాటలు కానీ, 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్నటువంటి నాటి ప్రధానమంత్రి మాటలు కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పిన కారణం, ఒప్పించిన కారణం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక నైజం ఉంది. ఆయన అంటారు, ప్రతి ఆపదలోని నేను ఆపర్చునిటీస్ని ఎత్తుక్కుంటాను అనేటువంటి మాట. అంటే పోలవరం ఆయన గడిచిన 9 సంవత్సరాలు, గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలవరం నిర్మాణం కోసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు, పోలవరం గురించి ఏ రోజు మాట్లాడలేదు. ఈ రెండింటి వల్ల, ఆయన తీసుకున్న ఈ 2 నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ, ప్రజలు కానీ ఎంత నష్టపోయారనే విషయాన్ని ఒకసారి మీ ద్వారా రాష్ట్ర పౌరులందరూ ఆలోచన చేయమని గతానికి ఒకసారికి వెళ్ళి 2016 డిసెంబర్లో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనటువంటి పనులు తనకున్నటువంటి విజనరీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేటప్పుడు ఆ నీటిని పంపే ఆలోచన ఎవరైనా చేయాలి కదా. ఆలోచించండి, మీడియా మిత్రులు మీరు కూడా ఆలోచించండి. అది చేయని కారణం చేత డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు CWCకి
లేదా కేంద్ర ప్రభుత్వానికి వినతులిచ్చి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద శ్రద్ధ తీసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారండి. సరే, ఆయన అనేసినంతరాన్ని జనాన్ని వినేసేటువంటి పరిస్థితి లేదు. ఆయనే సిడబ్ల్యూసిని అడిగారు, సిడబ్ల్యూసి మా వల్ల కాదని చెప్పిందని ఆయనే చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల్ని కెనడా నుంచి యుఎస్ నుంచి తీసుకొచ్చారు. ఆ నిపుణుల కమిటీ వాళ్ళకి మన రాష్ట్రంతో ఇది లేదు కదా, ఆ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది.